సూపర్ ప్లాన్ మనోహరి. భాగ్యకి పుట్టిన బిడ్డ వల్ల ఆ పిల్లకి ప్రాణగండం అని భలే నమ్మించావే. కానీ ఈ మాత్రానికే భాగ్య బిడ్డను తీసుకొని దూరంగా వెళ్ళిపోతుందా అని చెంబ అంటే, లేదు ఈ మాత్రానికే భాగ్య బిడ్డను తీసుకొని దూరంగా వెళ్ళిపోదు. అందుకే మనము అమ్ముని ఆపదలో పడేయాలి. అవసరమైతే ప్రాణాలైనా తీసేయాలి అని మనోహరి అంటే, ఏంటి అమ్ము ప్రాణాలు తీసేస్తావా అని చెంబ టెన్షన్ పడుతూ అడుగుతూ ఉంటే, అవసరమైతే మిగతా ముగ్గురు పిల్లల ప్రాణాలు కూడా తీసేస్తాను. లేదంటే బాగి పాపం తీసుకొని దూరంగా వెళ్ళిపోదు అని మనోహరి అంటే, మనోహరి పిల్లల ప్రాణాలు తీయటం ఏంటి ఇంత ఘోరం అవసరమా అని చెంబ అంటుంది. లేకపోతే ఆ బిడ్డ వల్ల మనం ప్రాణాలు పోగొట్టుకోవాల్సి వస్తుంది. ఇది ఆత్మరక్షణ అంటారు. మన ప్రాణాల్ని కాపాడుకోవటం కోసం నేను ఏమైనా చేస్తాను. ఇదే నా నిర్ణయం అంటూ మనోహరి వెళ్ళిపోతుంది. అమ్మో! మనోహరి నేను అనుకున్న దానికంటే చాలా డేంజర్. నేను ఎన్నో దెయ్యాలు, భూతాలు చూశాను కానీ ఇలా నలరూప రాక్షసిని ఈ మనోహరినే చూస్తున్నాను. చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెంబ అనుకుంటూ ఉంటుంది. తరువాత అంజు హాల్లో కూర్చొని ఆరు పాపని ఒళ్ళో పెట్టుకొని ఆడిస్తూ ఉంటుంది. అప్పుడే ఆరు పాప అంజు చేతిని పట్టుకోవటంతో అచ్చం ఆరు పట్టుకున్నట్లే అనిపించి, అమ్మో! ఆనంద్, ఆకాష్ త్వరగా రండి అని అంజు కేకలు పెడుతుంది. ఏంటే ఏమైంది? ఎందుకలా కేకలు పెడుతున్నావు? అంటూ ముగ్గురు పిల్లలు అక్కడికి వస్తారు. చూడు బుజ్జమ్మ నా చేతిని ఎలా పట్టుకుందో, బుజ్జమ్మ పట్టుకుంటే అచ్చం అమ్మ పట్టుకున్నట్లుగానే ఉంది అని అంజు చెప్తుంటే, అవును మరి అమ్మే కదా ఇక్కడ ఉన్నది. ఇది నా చేయి కూడా పట్టుకో అని ముగ్గురు పిల్లలు కూడా ఆరు పాపతో తన చేతిని పట్టించుకుంటూ ఉంటారు. అచ్చం అమ్మలానే ఉంది. అమ్మ పట్టుకున్నట్లే ఉంది. ఎందుకంటే బుజ్జమ్మ అమ్మ ఒకరే కదా. మనమంటే అమ్మకి ఎంతో ఇష్టం. అందుకే ఇలా బుజ్జమ్మలా తిరిగి వచ్చింది అని, అమ్మ లేనప్పుడు మిస్సమ్మ మనల్ని ఎంత బాగా చూసుకుందో మనం కూడా బుజ్జమ్మని అలాగే చూసుకోవాలి. బుజ్జమ్మను వదిలి మనం ఎక్కడికి వెళ్ళకూడదు అని అమ్ము చెప్తూ ఉంటే, అప్పుడే మనోహరి అక్కడికి వచ్చి ఇదంతా వింటూ ఉంటుంది. నిన్ను ఉపయోగించుకొని నేను భాగ్యని ఆ బిడ్డని మీకందరికీ దూరం చేయబోతున్నాను అని మనోహరి అనుకుంటూ, ఏంటి పిల్లలు మీరు పాపతో ఆడుకుంటున్నారు, వెళ్ళండి వెళ్ళండి హోంవర్క్ ఫినిష్ చేసేసారా అని మనోహరి అడుగుతూ ఉంటే, నాది ఫినిష్ అయిపోయిందా ఆంటీ, వీళ్ళది ఇంకా కొరవ ఉంది అని అమ్ము చెప్తుంది. అదేంటి పాపతో ఎప్పుడైనా ఆడుకోవచ్చు కానీ ముందు మీరు వెళ్ళి హోంవర్క్ ఫినిష్ చేసేయండి, మళ్ళీ మీ డాడీ వస్తే మీరు ఏం సమాధానం చెప్తారు అని మనోహరి అంటుంది. అది కాదు కాసేపు ఆడుకొని వెళ్తాంలే, డాడ్ రావటానికి ఇంకా సమయం ఉంది కదా అని ముగ్గురు పిల్లలు చెప్తూ ఉంటే, ఒకవేళ ఉన్నట్లుండి మీ డాడ్ వచ్చారనుకోండి అప్పుడు మీరేం సమాధానం చెప్తారు? మీ డాడ్తో తిట్లు తింటారా? ముందు వెళ్ళండి హోంవర్క్ ఫినిష్ చేయండి, కావాలంటే పాపని నేను చూసుకుంటాను అని ఆరు పాపని మనోహరి ఎత్తుకుంటోంది. సరే ఆంటీ హోంవర్క్ చేసొస్తాము అని ముగ్గురు పిల్లలు వెళ్తూ ఉంటే, అమ్మో నీకేదైనా పని ఉందా అని మనోహరి అంటుంది. ఏం లేదా ఆంటీ, చెప్పండి ఆంటీ ఏం చేయాలి అని అమ్ము అనడంతో, అంటే పాపకి డైపర్స్ అయిపోయాయంట, ఇందాక మిస్ అమ్మ చెప్పింది, నువ్వు ఏమనుకోకపోతే నీకేం పని లేకపోతే షాపుకు వెళ్ళి తీసుకువస్తావా అని మనోహరి అంటే, బుజ్జమ్మ కోసం నేను ఏమైనా చేస్తాను ఆంటీ, పక్కనే మెడికల్ షాప్ ఉంది కదా నేను వెళ్ళి తీసుకువస్తానులే అని అమ్ము అంటుంది. అంటే నైట్ టైం కదా నువ్వు వెళ్ళగలవో లేదోనని మనోహరి అంటే, ఏం పర్వాలేదు ఆంటీ నేను వెళ్తాను అని అమ్ము చెప్పడంతో, ఉండు డబ్బులు ఇస్తానని మనోహరి డబ్బులు ఇవ్వటంతో అమ్ము షాపుకి వెళ్తూ ఉంటుంది. అమ్ము అలా షాప్‌కి వెళ్తూ ఉంటే చాట్ నుంచి చూస్తున్న చెంబాకి మనోహరి సైగ చేస్తూ ఉంటుంది. అలాగేనని చెంబా కూడా అమ్ము వెనకాలే బయలుదేరి వెళ్తూ ఉంటుంది. తర్వాత బాగి గదిలో కూర్చొని పూజారి చెప్పిన మాటల్ని గుర్తు చేసుకొని చాలా బాధపడుతూ ఉంటుంది. అసలు పూజారి గారు ఎందుకలా చెప్పినట్లు, పాప వల్ల మిగతా పిల్లల అందరి ప్రాణాలకి కూడా ప్రాణగండం ఉందని చెప్పారు. ఒకవేళ ఈ విషయం ఎవరికైనా చెప్తే ఎలా ఆలోచిస్తారు? అసలు ఆయన చెప్పింది నిజమేనా? లేకపోతే వేరొక పూజారికి చూపించి అడిగితే బాగుంటుంది కదా అని బాగి రకరకాలుగా ఆలోచిస్తూ ఉంటుంది. ఇక మనోహరి ఆరు పాపను చూస్తూ అరుంధతి అని పిలవగానే పాప కూడా మనోహరి అని పేరు పెట్టి పిలుస్తూ ఉంటుంది. అదేంటి ఈ పిల్ల నన్ను మనోహరి అని పేరు పెట్టి పిలుస్తున్నట్లుగా వినిపిస్తూ ఉంది. అయినా నిన్న కాక మొన్న పుట్టిన పాప నన్ను మనోహరి అని పేరు పెట్టి ఎలా పిలుస్తుంది? లేదు ఇదంతా నా భ్రమ, నా ఇల్యూషన్ అని మనోహరి అనుకుంటూ ఆరు ఫోటో దగ్గరికి వెళ్తుంది. ఒసే అరుంధతి, నువ్వు ఈ బిడ్డలోకి ప్రవేశించావా? ఈ బిడ్డ రూపంలో నువ్వు ఇక్కడ ప్రాణాలతోనే తిరుగుతున్నావా? ఒకసారి నేను చంపేశాను కదే, మళ్ళీ మళ్ళీ నా చేతిలో చావటానికి ఎందుకే నువ్వు ఈ బిడ్డ రూపంలో దేహంలోకి ప్రవేశించి ఇలా నా కళ్ళ ముందుకు వచ్చావు? అమర్‌ని నా సొంతం చేసుకోవటం కోసం నేను నిన్ను చంపేశాను. కానీ బాగి అడ్డుగా వచ్చింది. బాగి కడుపులో ఉన్న బిడ్డని చంపాలని చూశాను. అయినా కూడా అది కుదరలేదు. ఇప్పుడు బాగిని, బిడ్డని ఈ ఇంటికి దూరం చేస్తాను. నువ్వు ఈ బిడ్డ రూపంలో ఇక్కడ ఉన్నావు కదా! నువ్వు ఏ విధంగా అడ్డుకుంటావో నేను చూస్తాను ఈసారి. నేనే గెలుస్తాను అని మనోహరి ఆరు ఫోటోకి చెప్తూ ఉంటుంది.
మనోహరి ఆరు పాపని ఎత్తుకొని గదిలో బాధపడుతున్న బాగి దగ్గరికి వస్తూ ఉంటుంది. ఇక బాగి బాధపడడం చూసిన మనోహరి, దీనికి నేను పంతులు గారితో చెప్పించినవన్నీ కూడా వంట బాగా పట్టించుకున్నట్లుంది. బాధపడుతూ కూర్చుంది. ఇప్పుడు చూడు, ఇంకొక జలకిస్తాను అని అనుకుంటూ బాగి అంటూ మనోహరి పాపని ఎత్తుకొని అక్కడికి రావటంతో, ఏంటి మనోహరి అని బాగి అంటుంది. నువ్వు పాపని పట్టించుకోకుండా ఇక్కడేం చేస్తున్నావు అని మనోహరి అంటే, పాప దగ్గర పిల్లలున్నారు కదా అని బాగి అంటుంది. లేదు బాగి, ఇదిగో పాపనెత్తుకో, పిల్లలు పాప దగ్గర లేరు. అంజు, ఆనంద్, ఆకాష్ హోంవర్క్ చేసుకుంటున్నారు. అమ్ముకి ఏవో స్టేషనరీ కావాలని బయటికి వెళ్ళింది అని మనోహరి చెప్పగానే బాగి చాలా షాకింగ్‌గా వింటూ ఉంటుంది. ఏం మాట్లాడుతున్నావు మనోహరి? అమ్మో! స్టేషనరీ కోసం ఈ సమయంలో బయటికి వెళ్ళిందా అని బాగి ప్రశ్నిస్తూ ఉంటే, అవును. ఏ ఎందుకు అంతలా కంగారు పడుతున్నావు అని మనోహరి అంటుంది. ఏంటి, ఆడపిల్లని ఈ సమయంలో ఒంటరిగా అలా ఎలా పంపిస్తావు మనోహరి? ఎవరికీ చెప్పకుండా అలా ఎలా వెళ్తుంది అని బాగి కంగారు పడుతూ ఉంటే, బాగి, నువ్వు మరీ అంతలా కంగారు పడకు. అమ్ము ఏమీ ఒంటరిగా వెళ్ళలేదు. యాదమ్మ కూడా తోడుగా వెళ్ళింది అని మనోహరి అంటే, యాదమ్మ కూడా వెళ్ళిందా అని బాగి అంటుంది. అవును, యాదమ్మ కూడా వెళ్ళింది. అయినా కూడా ఏమి, అమ్ము చిన్నపిల్లనా? వచ్చేస్తుందిలే, నువ్వు ఎందుకు అంతలా కంగారు పడుతున్నావు అని మనోహరి అనడంతో మళ్ళీ పూజారి గారి మాటల్ని గుర్తు చేసుకుంటూ బాగి చాలా కంగారు పడుతూ ఉంటుంది. ఇదిగో, ఈ టెన్షన్‌ని ఇంకా పీక్స్‌కి వెళ్ళేలా చేసి నువ్వు బిడ్డను తీసుకొని ఇంట్లో నుంచి వెళ్ళిపోయేలా చేస్తానులే బాగి అని మనోహరి మనసులో అనుకుంటూ, ఇందాక పాప ఏడ్చింది, పాలు పట్టించాలేమో చూడు అని మనోహరి చెప్తుంది. అమ్ము వెళ్తూ ఉంటే యాదమ్మ ఫాలో అవుతూ ఒక చోటికి చాటుగా వెళ్ళేసి భైరవ అని పిలవటంతో ఒక కుక్క అక్కడ ప్రత్యక్షమవుతుంది. అదిగో, ఆ పిల్ల వెళ్తోంది. వెళ్ళు, వెళ్ళి ఆ పిల్లని భయపెట్టు, చంపకు, చావు భయం చూపించు, వెళ్ళు భైరవ వెళ్ళు అని యాదమ్మ చెప్పటంతో ఆ కుక్క ఇక అమ్ముని వెంటపడుతూ ఉంటుంది. నాకు చెప్పకుండా ఒంటరిగా ఎందుకు వెళ్ళావు అమ్ము అని బాగి చాలా బాధపడుతూ ఉంటుంది. ఇక కుక్క వెంట పడుతూ ఉండటంతో అమ్ము పరుగులు పెడుతూ కుప్పకూలిపోతుంది. కుక్కేమో భయపెడుతూ కరవకుండా మొరుగుతూ ఉంటుంది. నన్నేం చేయకు, వెళ్ళిపో వెళ్ళిపో అని అమ్ము కంగారు పడుతూ కుప్పకూలిపోయి చెప్తూ ఉంటే కుక్కేమో చాలా మొరుగుతూ ఉంటుంది. చెంబ ఇదంతా చాటు నుంచి చూస్తూ చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఇక కుక్క అమ్ము మీది మీదికి వస్తూ ఉంటే అమ్ము చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. సరిగ్గా అప్పుడే అమర్ రాథోడ్ కారులో అక్కడికి వస్తారు. అమర్‌ని చూసేసిన అమ్ము డాడ్ డాడ్ అని కేకలు పెడుతూ ఉండటంతో అమర్ రాథోడ్ పరుగులు పెడుతూ అమ్ము దగ్గరికి వస్తారు. అమ్ము ఒక్కసారిగా అమర్‌ని హగ్ చేసుకొని చాలా భయపడుతూ ఉంటుంది. ఏం కాదమ్ము, నువ్వు భయపడకు అని అమర్ ధైర్యం చెప్తూ ఉంటాడు. అప్పుడే రాథోడ్ కారు దగ్గరికి వెళ్ళి రివాల్వర్ తీసుకొచ్చి కుక్కని షూట్ చేస్తూ ఉంటే, ఛా అంటూ యాదమ్మ చాలా టెన్షన్ పడుతూ చూస్తూ ఉంటుంది. రాథోడ్, ఆగు రాథోడ్ అని అమర్ అనడంతో, సార్ షూట్ చేస్తాను సార్, అదేదో పిచ్చి కుక్కలా ఉంది, అమ్ముని కరిచి ఉంటే ఎంత ప్రమాదం సార్ అని రాథోడ్ అంటే, మూగజీవి వదిలేసేయ్ రాథోడ్ అని అమర్ ఆ రివాల్వర్‌ని చేతిలోకి తీసుకొని దూరంగా కాస్త గడ్డి ఉంటే అందులోకి షూట్ చేస్తాడు. అదంతా తగలబడుతూ ఉంటే వెంటనే అమర్ పరుగులు పెడుతూ అక్కడికి వెళ్ళి ఒక కర్ర తీసుకొని కర్రకి మంట అంటించుకొని ఆ మంట సహాయంతో కుక్కని తరమడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు.